శివాజీ గారు హీరోయిన్‌లకి కొన్ని సలహాలు ఇచ్చినట్టుగా ఇచ్చారు. అవి సలహాలంటారా? లేదంటే వ్యక్తిగతంగా వాళ్ళ ప్రైవసీ పైన వీళ్ళు ఇంటర్ఫియర్ అయితున్నారు అని అంటారా? ఫస్ట్ థింగ్ మేడం, ఇండియన్ సొసైటీలో ఎవరైనా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేసినటువంటి హక్కు అనేది అందరికీ ఉంది. సో దాని పరంగా తన యొక్క హక్కుని, అంటే తన యొక్క అభిప్రాయాన్ని తను తెలియజేయచ్చు. కానీ తను ఏ ఏ విధంగా అయితే తెలియజేశాడో అది తప్పు. ఎందుకంటే కొన్ని వర్డ్స్ ఏవైతే యూజ్ చేశాడో, నిజంగా మన ఇండియన్ సొసైటీలో మన ఉమెన్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. మన యాన్షియంట్ నుంచి మన యాన్షియంట్ హిస్టరీ నుంచి మనం చూసుకున్నా కూడా ఉమెన్ని మనం ఒక గాడ్డెసెస్గా, అంటే ఈవెన్ మన ఇండియాని కూడా భరతమాత అనేసి మనం ఆ ఉమెన్కి అంత ప్రయారిటీ ఇస్తాం, మనం అంత రెస్పెక్ట్ ఇస్తాం, ఒక అమ్మలాగా భావిస్తాం. కాబట్టి వాళ్ళ మీద మనం మాట్లాడేటప్పుడు కొంచెం కొన్ని వర్డ్స్ అనేది యూజ్ చేయకూడదు. రియల్లీ ఆ వర్డ్స్ అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే చెప్పే ఇంటెన్షన్, అంటే తన తర్వాత తను అపోలైజ్ అయ్యి కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. సో ఆ వీడియోస్ ప్రకారం చూసి అయితే ఇఫ్ తన ఇంటెన్షన్ ప్యూర్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఈరోజు మన ఇండియన్ ట్రెడిషన్ ఏదైతే ఉందో రియల్లీ అది చాలా గ్రేట్. అంటే ప్రతి ఒక్క కంట్రీస్ కూడా, అంటే ఫారిన్ కంట్రీస్ ఈరోజు మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు వాళ్ళు మన నుంచి అంటే ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు శారీస్ కట్టి వాళ్ళ యొక్క మన ట్రెడిషన్ని మనం వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు వై వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద వెస్టర్న్.